నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ టెంటు. మనం ఈ వీడియోలో టూల్ లైఫ్ ఈక్వేషన్, యాక్చువల్గా చెప్పాలంటే టైలర్స్ టూల్ లైఫ్ ఈక్వేషన్ గురించి థియరీ డిస్కస్ చేసి దాని రిలేటెడ్గా ఉన్న 10 న్యూమరికల్ బిట్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో ఈ థియరీ అనేది మనం ఒక 5 minutes డిస్కస్ చేద్దాం. దాని తర్వాత న్యూమరికల్ బిట్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకే, సో సింపుల్గా టూల్ లైఫ్ ఈక్వేషన్ అన్న టైలర్ టూల్ లైఫ్ ఈక్వేషన్ అన్న సేమే. సో ఫస్ట్ రాద్దాం. టూల్ లైఫ్ ఈక్వేషన్. సో మనకి టూల్ లైఫ్ ఈక్వేషన్ అంటే టూల్ లైఫ్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ మనం ఈ టూల్ లైఫ్ని ఓన్లీ మనం మినిట్స్, అవర్స్ వీటిల్లోనే చెప్పడం కాకుండా నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని చేసాము అట్లా ఈ టూల్ లైఫ్ని ఏ విధంగానైనా మనం మెన్షన్ చేయొచ్చు. సో మనం జనరల్గా యూజ్ చేసేది అయితే పారామీటర్ మినిట్స్. అప్పుడు మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ మనం వాడుతున్నాం. సో ఒకసారి గ్రైండింగ్, సపోజ్ టూల్ బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ మనం దాన్ని గ్రైండింగ్ చేస్తాం. ఇలా ఒక గ్రైండింగ్కి ఇంకో గ్రైండింగ్కి మధ్య ఉండే టైంని మనము టూల్ లైఫ్ అంటాం. అదేంటి, మనం టైంలో మినిట్స్లో చెప్తే ఒక గ్రైండింగ్కి ఇంకో గ్రైండింగ్ చేయడానికి మధ్య ఉన్న ఈ టైంని మనం టూల్ లైఫ్ అంటాం. లేదు, కొన్నిసార్లు మనము నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్లో కూడా చెప్పచ్చు. సో సక్సెసివ్ రీగ్రైండ్స్, ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఒక రీగ్రైండ్ చేయాల్సి వచ్చిందో ఒక గ్రైండింగ్కి ఇంకో గ్రైండింగ్కి ఈ మధ్యలో ఎన్ని కాంపోనెంట్స్ ఆ టూల్ మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతుందో దాన్ని కూడా మనం టూల్ లైఫ్ చెప్పచ్చు. సో టూల్ లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. లేదు, కొన్నిసార్లు టూల్ లైఫ్ని మనం మెటీరియల్ రిమూవ్డ్ ఆ వాల్యూమ్తో కూడా చెప్పచ్చు. సో అమౌంట్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్ బిట్వీన్ 2 సక్సెసివ్ రీగ్రైండ్స్. లేదు, కొన్నిసార్లు లెంత్ ఆఫ్ వర్క్ పీస్, ఎంతైతే మనం మెషినింగ్ చేసామో 2 సక్సెసివ్ రీగ్రైండ్స్ మధ్యలో ఎంతైతే లెంత్ ఆఫ్ మెషిన్ మనం లెంత్ ఆఫ్ వర్క్ పీస్ అయితే మనం మెషినింగ్ చేసామో దాన్ని కూడా టూల్ లైఫ్ అనొచ్చు. సో టూల్ లైఫ్ని మనం చాలా వేరియస్ పద్ధతులు చెప్పచ్చు. ఒకటి మెషినింగ్ టైం బిట్వీన్ 2 సక్సెసివ్ రీగ్రైండ్స్. చూడండి, రీగ్రైండింగ్ ఎందుకు చేస్తామంటే టూల్ ఫెయిల్ అయినప్పుడు మనం రీగ్రైండింగ్ చేస్తున్నామంటే ఆ టూల్ బ్రేక్ అయిందని. అంటే ఒక రీగ్రైండింగ్కి ఇంకో రీగ్రైండింగ్కి మధ్యలో అది ఎంతైతే మెషినింగ్ టైము మనం చేయగలిగామో దాన్ని టూల్ లైఫ్ అంటాం. ఏంటి, మనం టూల్ లైఫ్లో చెప్పినప్పుడు. లేదా నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్లో కూడా చెప్పచ్చు. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ మేడ్ బై టూల్ బిట్వీన్ 2 సక్సెసివ్ రీగ్రైండ్స్. 2 సక్సెసివ్ రీగ్రైండ్స్. ఇది నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్లో మనము టూల్ లైఫ్ చెప్పేటప్పుడు. లేదా మెటీరియల్ రిమూవ్డ్ కూడా మనం చెప్పవచ్చు. అమౌంట్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్ చూడండి, ఇక్కడ మెటీరియల్ రిమూవ్డ్ ఫ్రమ్ వర్క్ పీస్, మెటీరియల్ రిమూవ్డ్ బిట్వీన్ 2 సక్సెసివ్ రీగ్రైండ్స్. 2 సక్సెసివ్ రీగ్రైండ్స్. సో ఈ విధంగా అమౌంట్ ఆఫ్ మెటీరియల్ రిమూవల్లో కూడా మనం టూల్ లైఫ్ని చెప్పచ్చు. 4వ పద్ధతి, సో లెంత్ ఆఫ్ వర్క్ పీస్ మెషిన్డ్. లెంత్ ఆఫ్ W/P అంటే వర్క్ పీస్ అని. లెంత్ ఆఫ్ వర్క్ పీస్ మెషిన్డ్ బిట్వీన్ 2 సక్సెసివ్ రీగ్రైండ్స్. సో మనం మెయిన్గా వాడేది ఈ పాయింట్ నెంబర్ 1. సో 2 సక్సెసివ్ రీగ్రైండ్స్ మధ్యలో ఎంత టైం అయితే ఆ మెషినింగ్ టైం ఉందో దాన్ని మనం టూల్ లైఫ్ అంటాం. అయితే ఈ టూల్ లైఫ్ని మనము ఇది యాక్చువల్గా ఎంపెరికల్ ఫార్ములా మనం చెప్తాం. ఈ టూల్ లైఫ్ మనము కనుక్కునేటప్పుడు వి యూజ్ 1 ఎంపెరికల్ ఫార్ములా. సో దీనికి ఎట్లాంటి డెరివేషన్ ప్రూఫ్ ఏమి ఉండదు. సో ఇది బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్ చెప్పిన ఒక ఎంపెరికల్ ఫార్ములా. సో సైడింగ్ అనేది టైలర్స్
టూల్ లైఫ్, టైలర్స్ టూల్ లైఫ్ ఈక్వేషన్. సో డైరెక్ట్ ఈ ఈక్వేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. VT⁴n ఈజ్ ఈక్వల్ టు C అంటే కాన్స్టెంట్. సో ఇక్కడ యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ V అంటే కట్టింగ్ స్పీడ్, V అంటే కట్టింగ్ స్పీడ్. చూడండి ఇక్కడ మనం కటింగ్ స్పీడ్ని మీటర్/మినిట్లో చెప్తాం, మీటర్/మినిట్. యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్. ఇక్కడ T అంటే టూల్ లైఫ్, టూల్ లైఫ్, టూల్ లైఫ్ని మినిట్స్లో చెప్తాం. అగైన్ ఇక్కడ N అంటే టైలర్ ఎక్స్పోనెంట్, టైలర్ ఎక్స్పోనెంట్, లేదా కొన్నిసార్లు ఇండెక్స్ అంటాం, టైలర్ ఇండెక్స్. సో ఎక్స్పోనెంట్ అన్నా ఇండెక్స్ అన్నా సేమ్ మీనింగ్. సో టైలర్ ఇండెక్స్ అంటాం. సో ఈ జనరల్గా ఈ N వాల్యూ అనేది మన టూల్, ఆ టూల్ ఏ మెటీరియల్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తామనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో N డిపెండ్స్ ఆన్ టూల్ మెటీరియల్. సో జనరల్గా N వాల్యూ అనేది ఇక్కడ పాయింట్ రాసుకోండి. N డిపెండ్స్ ఆన్ టూల్ మెటీరియల్, డిపెండ్స్ ఆన్ టూల్ మెటీరియల్. సో దీని N వాల్యూస్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, బిట్స్ అడుగుతుంటాడు. సో N అనేది 0.08 to 0.2 ఉంటే హై స్పీడ్ స్టీల్, హై స్పీడ్ స్టీల్తో చేసిన టూల్ అని. అదే 0.2 to 0.4 or 0.5 ఉంటే కార్బైడ్స్ అని, కార్బైడ్ టూల్ అని, కార్బైడ్స్. అదే 0.5 to 0.7 ఉంటే సిరమిక్ టూల్, సిరమిక్స్. సో ఈ వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ C అంటే టైలర్ కాన్స్టెంట్, టైలర్ కాన్స్టెంట్. చూడండి ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. VT⁴n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ V అంటే కటింగ్ స్పీడు, T అంటే టూల్ లైఫ్, N అంటే టైలర్ ఇండెక్స్ ఆర్ ఎక్స్పోనెంట్, ఇది టూల్ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. C అంటే టైలర్ కాన్స్టెంట్. సో ఈ టైలర్ కాన్స్టెంట్ అనేది టూల్ మెటీరియల్, ఇది కాన్స్టెంట్ వాల్యూ, ఇది టూల్ మెటీరియల్, అలాగే వర్క్ పీస్, ఏ టైప్ ఆఫ్ వర్క్ పీస్, అలాగే మనం యూజ్ చేస్తున్న కూలెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇలా డిఫరెంట్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ టూల్ మెటీరియల్, వర్క్ పీస్ అండ్ కూలెంట్. అయితే ఈ టైలర్ టూల్ లైఫ్ ఈక్వేషన్ అగైన్ మాడిఫైడ్ ఈక్వేషన్ మనకు ఉంది. చూడండి ఇక్కడ యాక్చువల్గా ఈ ఈక్వేషన్లో మనం ఏంటి, టూల్ లైఫ్ అనేది ఓన్లీ కటింగ్ స్పీడ్ మీదే బేస్ చేసుకుని వేరీ అవుతుందని ఈ ఈక్వేషన్ చెప్తుంది. బట్ లేటర్ దీన్ని మాడిఫై ఎలా చేశారంటే టూల్ లైఫ్ అనేది కటింగ్ స్పీడు, డెప్త్ ఆఫ్ కట్, ఫీడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని మాడిఫైడ్ టైలర్ ఈక్వేషన్ అంటాం. సో సైడింగ్ మాడిఫైడ్ టైలర్ ఈక్వేషన్, మాడిఫైడ్ టైలర్ టూల్ లైఫ్ ఈక్వేషన్. సేమ్ ఇంతవరకు కామను, VT⁴n వరకు కామను. ఎక్స్ట్రాగా వచ్చే టర్మ్స్ ఏంటంటే ఫీడ్ F⁴A, డెప్త్ ఆఫ్ కట్ D⁴B ఈజ్ ఈక్వల్ టు C. సో ఇక్కడ ABC అనేవి కాన్స్టెంట్స్ ఇవి. సేమ్ V అంటే మనం ఆల్రెడీ చెప్పాం, V అంటే కటింగ్ స్పీడు. ఇప్పుడు ఎక్స్ట్రాగా వచ్చిన టర్మ్స్ F అంటే ఫీడ్. యూనిట్స్ అనేది ఇంపార్టెంట్. కటింగ్ స్పీడ్ మనం మీటర్/మినిట్లో చెప్తాం. ఫీడ్ అనేది ఒక రెవల్యూషన్కి ఎంత మనం ఫీడ్ ఇచ్చామనేది ఒక రెవల్యూషన్ చెప్తాం. సో ఇట్ మెన్షన్ ఇన్ mm/రెవల్యూషన్. ఫీడ్ అనేది పర్ రెవల్యూషన్ చెప్తాం. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ కట్ ఎంఎంలో చెప్తాం, ఇది ఎంఎం. సో రిమైనింగ్ ABC అనేవి కాన్స్టెంట్స్ అవి. అగైన్ ఇక్కడ T అంటే టూల్ లైఫ్. సో ఈ రెండు ఈక్వేషన్లు మనం గుర్తుపెట్టుకోవాలి. సో మాడిఫైడ్ టైలర్ ఈక్వేషను, అలాగే టైలర్ ఈక్వేషన్. సో వీటిని బేస్ చేసుకుని మనకి బిట్స్ అనేవి వస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ బిట్స్ సాల్వ్ చేద్దాం, ఒక 10 బిట్స్. ఓకే, బిట్ నెంబర్ 1, ఫైండ్ టూల్ లైఫ్ ఈక్వేషన్ ఇఫ్ ఏ టూల్ లైఫ్ at 80 minutes. టూల్ లైఫ్ అనేది మనం మినిట్స్లో చెప్తాం. 80 minutes ఈజ్ అబ్టైన్డ్ ఎట్ ఏ కటింగ్ స్పీడ్ ఆఫ్ 30 మీటర్/మినిట్, అలాగే అండ్ 80 minutes at 60 మీటర్/మినిట్ అన్నాడు.
జనరలైజ్డ్ మనకు టూ లైఫ్ ఈక్వేషన్ కావాలి. అంటే ఏంటి, VT పవర్ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ జనరలైజ్డ్ ఈక్వేషన్ ఏంటని అడిగాడు. సో ఈ జనరలైజ్డ్ ఈక్వేషన్ మనం రాయాలంటే n తెలియాలి, c తెలియాలి. బట్ ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే c వాల్యూ ఏం కనుక్కోలేదు, ఓన్లీ n వాల్యూ ఒకటి కనుక్కుంటే సరిపోద్ది. సో దాన్ని బట్టి మనం జనరలైజ్డ్ టూ లైఫ్ ఈక్వేషన్ రాయొచ్చు. సో ఫస్ట్ మనకు అడిగిన గివెన్ డేటా ఏంటంటే v వెలాసిటీ ఇచ్చాడు, అదే కటింగ్ స్పీడ్ ఇచ్చాడు. కటింగ్ స్పీడ్ మనం మీటర్ పర్ మినిట్లో చెప్తాము, మీటర్ పర్ మినిట్. అలాగే టూ లైఫ్ అనేది మినిట్స్లో చెప్తాము. సో ఫస్ట్ ఆ డేటా రాసుకుందాం. వెలాసిటీ 30 మీటర్ పర్ మినిట్ వెలాసిటీ దగ్గర టూ లైఫ్ ఎంత ఉందంటే 80 మినిట్స్ అన్నాడు. సిమిలర్గా వన్ మోర్ డేటా ఇచ్చాడు, 60 మీటర్ పర్ మినిట్. అంటే కటింగ్ స్పీడ్ని డబల్ చేసాం మనం. 60 మీటర్ పర్ మినిట్ దగ్గర టూ లైఫ్ అనేది 8 మినిట్స్ ఇచ్చాడు. సో ఈ డేటా మనం యూజ్ చేసుకుని n వాల్యూ కనుక్కోవాలి. సో డైరెక్ట్గా దీన్ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే VT పవర్ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయండి. వెలాసిటీ 30, టూ లైఫ్ అనేది 80. 30 80 పవర్ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అలాగే సెకండ్ డేటాను కూడా మనం 68 పవర్ n 68 పవర్ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రెండు కాన్స్టెంటే కాబట్టి ఈ రెండు వాల్యూస్ మనం ఈక్వల్ చేయొచ్చు. సో 30 80 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 68 పవర్ n. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఈ 8 పవర్ nని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. సో అప్పుడు ఎలా రాయొచ్చు అంటే 80/8 హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 60/30 అని రాయొచ్చు. 60/30 అంటే 2 అని, 80/8 అంటే 10 పవర్ n, 10 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు మనకి n వాల్యూ కావాలి. సో ఇప్పుడు n వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే బోత్ సైడ్స్ లాగ్తో మల్టిప్లై చేయండి. లాగ్ బోత్ సైడ్స్ అప్లై లాగ్, బోత్ సైడ్స్ అప్లై. చూడండి ఇక్కడ లాగ్ అంటే బేస్ 10 లాగ్ అప్లై చేయాలి, లాగ్ బేస్ 10 అప్లై చేయాలి బోత్ సైడ్స్. సో రెండు వైపులో మనం లాగ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే లాగ్ ఆల్రెడీ బేస్ 10 పవర్ n అవుతుంది ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2. సో ఈ n అనేది ముందుకు వస్తుంది, n లాగ్ 10 బేస్ 10 అవుతుంది అంటే వాల్యూ 1. అంటే సింపుల్గా n అని రాయొచ్చు దీన్ని. లాగ్ 2, సో లాగ్ 2 వాల్యూ మనం డైరెక్ట్గా వేయచ్చు. లాగ్ 2 వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. లాగ్ 2 వాల్యూ అనేది 0.3, లేదంటే మీరు క్యాలిక్యులేటర్లో అయినా కొట్టచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి వర్చువల్ క్యాలిక్యులేటర్ ప్రొవైడ్ చేస్తుంది. బెటర్ ఏంటంటే చూడండి కొన్ని వాల్యూస్ రాస్తుంది, గుర్తుపెట్టుకోండి. లాగ్ 2 గుర్తుపెట్టుకోవాలి మనం. లాగ్ 2 అంటే 0.3. అలాగే లాగ్ 3 కూడా మనకు యూజ్ అవుద్ది. లాగ్ 3 అంటే 0.447. అలాగే ln2 ఇది లాగ్ బేస్ e అని, ln2 అంటే 0.69 అని, 0.693. అలాగే ln3 ఈ వాల్యూ కూడా ఉపయోగపడుతుంది మనకి, 1.09. అలాగే కొన్నిసార్లు మనకి ఈ పవర్ 1 వాల్యూ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ పవర్ 1 అంటే 2.718, ఈ స్క్వేర్ వాల్యూ 7.389. చూడండి ఈ 6 వాల్యూస్ మనం గుర్తుపెట్టుకుంటే ఈ స్టాండర్డ్ వాల్యూస్ ఇవి యూజ్ అవుతాయి మనకి. సో n వాల్యూ అనేది 0.3. సో జనరలైజ్డ్ ఈక్వేషన్ అప్పుడు ఏమవుతుందంటే VT పవర్ n అంటే 0.3 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో VT పవర్ 0.3 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఒక టూ లైఫ్ ఈక్వేషన్ తెలిస్తే మనం ఇది సింపుల్గానే సాల్వ్ చేయొచ్చు. ఓకే, సెకండ్ బిట్ చూద్దాం. బిట్ నెంబర్ 2. ద రిలేషన్షిప్ బిట్వీన్ టూల్ లైఫ్ అండ్ కటింగ్ స్పీడ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. సో ఇది డైరెక్ట్ ఫార్ములా ఇచ్చాడు మనకి, VT పవర్ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇది డైరెక్ట్ ఫార్ములా. V అంటే కటింగ్ స్పీడు మీటర్ పర్ మినిట్లో చెప్తాము, T అంటే టూల్ లైఫ్ మినిట్స్లో చెప్తాము, n అంటే టైలర్ ఎక్స్పోనెంట్ ఆర్ టైలర్ ఇండెక్స్ అంటాం. సో ఇది టూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. n వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. n వాల్యూస్ 0.082, 0.2 ఫర్ హై స్పీడ్ స్టీల్, 0.2 to 0.5 కార్బైడ్స్కి.
అలాగే 0.5 to 0.7 ఫర్ సిరమిక్స్. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి ఫర్ సిరమిక్స్. సి అంటే టైలర్ కాన్స్టెంట్. ఈ టైలర్ కాన్స్టెంట్ అనేది సి డిపెండ్స్ ఆన్ ఆ టూల్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది, వర్క్ పీస్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే కూలెంట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో దీనికైతే ఆన్సర్ VT/n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 3. ది అప్రాక్సిమేట్ వేరియేషన్ ఆఫ్ ద టూల్ లైఫ్ ఎక్స్పోనెంట్ n ఆఫ్ ద సిమెంటెడ్ కార్బైడ్ టూల్. చూడండి, కార్బైడ్ టూల్ అన్నాం. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోమన్నాం. n వాల్యూస్ ఇప్పుడే రాసాం మనం. 0.08 to 0.2 అంటే హై స్పీడ్ స్టీలు, 0.2 నుంచి 0.5 వరకు ఉంటే కార్బైడ్స్, 0.5 to 0.7 అయితే సెరమిక్స్. సో మనకి కార్బైడ్ టూల్ అన్నాడు 0.2 నుంచి 0.5 వరకు, 0.48. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మూడవది ఆప్షన్ సి. బిట్ నెంబర్ 4. In a machining test, a cutting speed of 100 meter per minute indicated that tool life has 16 minutes and a cutting speed of 200 meter per minute అంటే 100 cutting speed అనేది డబుల్ అయింది. indicated that tool life has 4 minutes. the value of C and N అన్నాడు. సో డైరెక్ట్గా మనం టూల్ లైఫ్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని n వాల్యూ C వాల్యూ కనుక్కోవాలి. చూడండి, ఫార్ములా అనేది VT/n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఒకసారి డేటా ఇక్కడ రాద్దాం. వెలాసిటీని మనం మీటర్ పర్ మినిట్లో చెప్తాం. సారీ, ఇక్కడ వెలాసిటీ కాదు, కటింగ్ స్పీడ్. టీ అనేది టూల్ లైఫ్ మినిట్స్లో చెప్తాం. సో వాడు ఇచ్చిన డేటా ఏంటంటే 100 మీటర్ పర్ మినిట్కి టూల్ లైఫ్ అనేది 16. 100 మీటర్ పర్ మినిట్కి టూల్ లైఫ్ అనేది 16. సో ఈ కటింగ్ స్పీడ్ మనం డబుల్ చేసాం. టూల్ లైఫ్ ఎంత అయింది అప్పుడు? టూల్ లైఫ్ అనేది 4 minutes అయింది. సో ఈ డేటాని యూజ్ చేసుకొని n వాల్యూ ఎంత, టైలర్ కాన్స్టెంట్ ఎంత, ఈ వాల్యూ అడిగాడు. సో మనం దాన్ని VT/n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 100 16/n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో దాన్ని దీనికి కూడా ఈక్వల్ చేయొచ్చు. 200 into 4/n. ఈ 4/n లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 16/4 హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 200/100 2 అవుతుంది. 16/4 అంటే 4. 4/n ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఈ 4ని 2 square అని రాసుకోవచ్చు. 2/2n ఈజ్ ఈక్వల్ టు 2/1 అంటే 2n ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 2n ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని నుంచి n ఈజ్ ఈక్వల్ టు హాఫ్. అయితే ఒక వాల్యూ మనకు వచ్చింది. సో సి వాల్యూ కూడా కావాలి మనకి. ఏదైనా ఈ ఈక్వేషన్లో కానీ లేదా ఈ ఈక్వేషన్లో కానీ దేంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసినా సి వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఇది అల్టిమేట్గా ఈజ్ ఈక్వల్ టు సి. అంటే 200 4/n ఈజ్ ఈక్వల్ టు సి. సో దీని నుంచి మనం సి వాల్యూ కనుక్కోవచ్చు. 200 n ప్లేస్లో 1/2. 1/2 అంటే అర్థం ఏంటి? స్క్వేర్ రూట్ అని. 4కి స్క్వేర్ రూట్ అంటే 2 అవుతుంది. 200 into 2 అంటే 400 అవుతుంది. సి వాల్యూ అనేది 400. n వాల్యూ అనేది హాఫ్. n వాల్యూ అనేది హాఫ్, సి వాల్యూ అనేది 400. సో హాఫ్ అంటే 0.5 అని. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో మనకి టూల్ లైఫ్ ఈక్వేషన్ తెలిస్తే ఈ బిట్లు అనేది సాల్వ్ చేయడం ఈజీ మనకి. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది బిట్ నెంబర్ 5. In Taylor's tool life equation, VT/n is equal to constant. The constants n and c depends upon. సో ఇప్పుడే చెప్పాం మనం VT/nలో VT/n is equal to కాన్స్టెంట్లో n అంటే టైలర్ ఎక్స్పోనెంట్. సో టైలర్ ఎక్స్పోనెంట్ అనేది మెటీరియల్ బట్టి మనం చెప్తాం. సో డిపెండ్స్ ఆన్ మెటీరియల్. ఏ మెటీరియల్? టూల్ మెటీరియల్. డిపెండ్స్ ఆన్ టూల్ మెటీరియల్. అది హై స్పీడ్ స్టీలా లేదా సెరమిక్కా లేదా కార్బైడా, ఇలా టూల్ మెటీరియల్ బట్టి మనం n వాల్యూ అని చెప్తాం. అదే సి టైలర్ కాన్స్టెంట్. సి అంటే టైలర్ కాన్స్టెంట్. సో ఈ టైలర్ కాన్స్టెంట్ అనేది టూల్ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టూల్ మెటీరియల్ అలాగే వర్క్ పీస్ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
అలాగే టైప్ ఆఫ్ కూలెంట్. సో ఈ పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి బిట్ ఇచ్చింది ఏంటంటే వర్క్ పీస్ ఎన్ సి ఇవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నాడు. సో ఎన్ అయితే టూల్ మెటీరియల్, సి అయితే మాత్రం టూల్ మెటీరియల్, కూలెంట్, వర్క్ పీస్ మెటీరియల్. సో 1, 2, 3 అనేది కరెక్ట్ ఆన్సర్. 5th ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 6th బిట్, బిట్ నెంబర్ 6. ఇన్ టూల్ లైఫ్ టెస్ట్ డబలింగ్ ద కటింగ్ స్పీడ్. సో ఇనిషియల్గా కటింగ్ స్పీడ్ వి అనుకుంటే దాన్ని డబల్ చేసాం, 2v చేసాం. సో అప్పుడు టూల్ లైఫ్ ఏమన్నాడంటే ఇనిషియల్ టూల్ లైఫ్ మనం టీ అనుకుంటే t/8 అయింది. ఇప్పుడు ఒరిజినల్ దాంట్లో 1/8 అన్నాడు. సో అప్పుడు టూల్ లైఫ్ ఇండెక్స్ ఎంత అన్నాడు. చూడండి, టూల్ లైఫ్ ఇండెక్స్ అన్న టైలర్ టూల్ లైఫ్ ఎక్స్పోనెంట్ అన్న సేమ్. సో ఇక్కడ మనం కనుక్కోమనేది ఎన్ వాల్యూ. సో ఒకసారి డేటా రాసుకుందాం. వి అనేది మీటర్ పర్ మినిట్లో చెప్తాం, టీ అంటే టూల్ లైఫ్ మినిట్స్లో చెప్తాం. సో మనకు అడిచిన డేటా ఏంటంటే ఇనిషియల్ కటింగ్ స్పీడ్ వి అనుకుంటే వి అనేది డబల్ అయింది అన్నాడు. కటింగ్ స్పీడ్ అనేది డబల్ చేసాం, 2v అయ్యింది. సో అప్పుడు టూల్ లైఫ్ ఏమవుతుందంటే t/8 అవుతుంది. అయితే ఎన్ వాల్యూ ఎంత అన్నాడు. సో డైరెక్ట్గా మనం టూల్ లైఫ్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని ఎన్ వాల్యూ అనేది సాల్వ్ చేయొచ్చు డైరెక్ట్గా. సో VT/n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఫస్ట్ పారామీటర్ సబ్స్టిట్యూట్ చేస్తే VT/n. అలాగే సెకండ్ డేటాను యూజ్ చేసుకుంటే 2v ఇంటూ t/8 హోల్ పవర్ n. సో ఇప్పుడు ఈ రెండిట్లో మనం సాల్వ్ చేస్తే ఎన్ వాల్యూ వస్తుంది. సో వీని మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఈ 8/n లెఫ్ట్ తీసుకొద్దాం. 8/n ఈజ్ ఈక్వల్ టు t/n 2t/n/t/n అవుతుంది. సో t/n క్యాన్సిల్ అవుతుంది. దీన్ని 2³ అని రాయొచ్చు. 2 3n ఈజ్ ఈక్వల్ టు 2. సో n ఈజ్ ఈక్వల్ టు 1/3. సో n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెంట్ ఎంత 1/3. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చూడండి, ఈ న్యూమరికల్ మనం సాల్వ్ చేయడం తెలియాలి. మనకు RRBJలో వచ్చిన ప్రీవియస్ పేపర్ బిట్లు ఇవన్నీ. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అయితే మనకు వస్తుంటాయి. ఈసారి ఇప్పుడు మనకి ఎలాగో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మనకి క్యాలిక్యులేటర్ కూడా అవైలబుల్ ఉంటుంది, వర్చువల్ క్యాలిక్యులేటర్ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 7th వన్. ఏ కార్బైడ్ టూల్ హ్యావింగ్ n ఈజ్ ఈక్వల్ టు 0.25 అన్నాడు. n అంటే టైలర్ ఎక్స్పోనెంట్ విత్ ఏ మైల్డ్ స్టీల్ వర్క్ పీస్ వాజ్ ఫౌండ్ టు గివ్ లైఫ్ ఆఫ్ 1 hour 21 ఇది ఇంపార్టెంట్, 1 hour 21 minutes. మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాము, టూల్ లైఫ్ అనేది కంపల్సరీ మినిట్స్లోనే చెప్పాలి. సో కాబట్టి మీరు అవర్ని కన్వర్ట్ చేసుకోవాలి. వైల్ కటింగ్ స్పీడ్ అట్ 60 meter/minute ద వాల్యూ ఆఫ్ సి ఇన్ టైలర్స్ టూల్ లైఫ్ ఈక్వేషన్. సి వాల్యూ అంతా అడిగాడు. సో టైలర్స్ టూల్ లైఫ్ ఈక్వేషన్ VT/n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. మనకి డేటాలో ఏమి ఇచ్చాడు, వి వాల్యూ అనేది 60 meter/minute ఇచ్చాడు. సో ఇది యూనిట్స్ కరెక్ట్గా ఉన్నాయి, meter/minute. అలాగే టీ వాల్యూ అనేది 1 hour 21 minutes అన్నాడు. 1 hour 21 minutes. సో దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మినిట్స్లో కావాలి. 1 hour అంటే 60 minutes, 60 + 21 అంటే 81 minutes. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఎన్ వాల్యూ ఆడిచ్చాడు ఆల్రెడీ. ఎన్ వాల్యూ అంతా 0.25. సో ఇవన్నీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే VT/n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. వెలాసిటీ అనేది స్పీడ్ అనేది 60 meter/minute కటింగ్ స్పీడ్. టూల్ లైఫ్ అనేది 81. ఎన్ వాల్యూ అనేది 0.25 అన్నాడు. దీన్ని నేను 1/4 అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ సి. చూడండి, ఈ ఎన్ వాల్యూని కన్వర్ట్ చేయడం చేయాలి. ఇక్కడ 0.25ని మనం 1/4 అని రాసుకుంటున్నాం. సో 81 ఎలా రాయొచ్చు, 3/4 అని రాయొచ్చు. సో 60 దీన్ని 3/4 అని రాసుకోవచ్చు, హోల్ పవర్ 1/4. సో ఈ 4 × 1/4 అవుతుంది పైన. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 60 × 3 అనేది రిమైనింగ్ ఉంటుంది. సో అప్పుడు సి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 60 × 3 180. ఇది కాన్స్టెంట్ వాల్యూ, ఇక్కడ యూనిట్స్ ఏం లేవు. సో ఆన్సర్ అనేది 7 అనేది బి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 8.
సో ఎన్ వాల్యూ ఇచ్చాడు 0.5. చూడండి, మనము ఈక్వేషన్లో రాసేటప్పుడు 0.5ని 1/2 అని రాసుకోవాలి, అంటే స్క్వేర్ రూట్ అవుతుంది. చూడండి, ఆ థాట్ రావాలి అక్కడ. అదే 0.25 ఇచ్చాడు అనుకోండి, 1/4 అని రాసుకోవాలి. ఇక్కడ కాన్స్టెంట్ C = 300 ఇచ్చాడు ఫర్ కటింగ్ స్పీడ్ అండ్ టూల్ లైఫ్ రిలేషన్. when cutting speed is reduced by 25%, tool life will be increased by అడిగాడు. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు అనేది ఇంపార్టెంట్. టూల్ లైఫ్ ఇంక్రీజ్డ్ బై అడిగాడు. చూడండి, ఒకసారి డేటా రాద్దాం. వెలాసిటీని మనం కటింగ్ స్పీడ్ని మీటర్ పర్ మినిట్లో చెప్తాం, టూల్ లైఫ్నేమో మినిట్స్లో చెప్తాం. ఒకసారి డేటా రాద్దాం. ఇనీషియల్గా కటింగ్ స్పీడ్ అనేది V అనుకుంటే, కటింగ్ స్పీడ్ని మనము రెడ్యూస్డ్ బై 25% అన్నాడు. 25% మనం రెడ్యూస్ చేసామంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు, మనకి 75% ఉన్నట్టు, అంటే 3/4 V అని రాసుకోవచ్చు. చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. 25 రెడ్యూస్ అయింది అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు, 3/4 ఉన్నట్టు. అలాగే టూల్ లైఫ్ అనేది ఇనిషియల్ టూల్ లైఫ్ నేను T అనుకుంటున్నా, ఫైనల్ టూల్ లైఫ్ అనేది T2 అనుకుందాం. వాడు అడిగింది T2 కనుక్కోమని కాదు, ఎంత ఇంక్రీజ్ అయిందని అడిగాడు. అంటే అర్థం ఏంటంటే T2 మైనస్ T1 ఇంటూ 100, ఇది వాడు అడిగింది. ఇది మనం కనుక్కోవాలి. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, టూల్ లైఫ్ ఈక్వేషన్ అనేది VT/n = కాన్స్టెంట్. సో ఇనీషియల్ వెలాసిటీ మనం ఇనీషియల్ కటింగ్ స్పీడ్ అనేది V అనుకుంటే, VT/n = స్పీడ్ అనేది 3/4 అయింది, 3/4 కటింగ్ స్పీడు ఇంటూ ఇది T2 హోల్ పవర్ n అనుకుందాం. హోల్ పవర్ n వాల్యూ అనేది 0.5 ఇచ్చాడు. సో ఈ n ప్లేస్లో మనము 0.5 అంటే 1/2 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. సో ఇది VT/n = 3/4 V T2 హోల్ పవర్ 1/2 అని రాసుకోవచ్చు. సో V క్యాన్సిల్ అవుతుంది. ఈ 4ని లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు, 4/3 అని రాయచ్చు. దీన్ని = T2/T హోల్ పవర్ 1/2 అని రాసుకోవచ్చు. బోత్ సైడ్స్ మనం స్క్వేర్ చేసామనుకోండి, బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఇది 16/9 అవుతుంది, = T2/T అవుతుంది. అంటే ఫైనల్గా T2 = 16T/9. సో మనల్ని అడిగింది ఏంటంటే T2 మైనస్ T1/T1 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది అడిగాడు, ఆ పర్సంటేజ్ అడిగాడు. సో T2 ప్లేస్లో మనం 16T/9 అని రాయొచ్చు, మైనస్ T1 అంటే నథింగ్ బట్ T/T ఇంటూ 100. సో ఈ T మొత్తం క్యాన్సిల్ అవుతుంది. సో దీన్ని సింపుల్గా 16/9 మైనస్ 1 ఇంటూ 100 అని రాయొచ్చు. సో దీన్ని సింప్లిఫై చేస్తే 16 మైనస్ 9 7/9 ఇంటూ 100 అని రాయొచ్చు. సో దీని డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు మనం 77.77%. చూడండి, డెసిమల్ వాల్యూస్ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇంపార్టెంట్, మన క్యాలిక్యులేషన్ టైం సేవ్ అవ్వాలంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మీరు ఆ డెసిమల్స్ అనేవి 1/1 నుంచి 9/9 వరకు గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే సపోజ్ 9th చెప్తాను, 1/9 అనుకోండి 0.11, 2/9 0.22. ఈ వాల్యూస్ అనేది డైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. 3/9 అంటే 0.33, 4/9 అంటే 0.44, సో ఆన్ 7/9 అంటే 0.77. సో ఈ వాల్యూస్ అనేది, ఈ డెసిమల్ వాల్యూస్ మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగైతే మనకి ఎగ్జామ్లో టైం అనేది సేవ్ అవుతుంది. సో దీనికి 77.77%. సో 77.7 అంటే 78%. ఆప్షన్ 3, ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. బిట్ నెంబర్ 9. యూజింగ్ టైలర్స్ ఈక్వేషన్ VT/n = కాన్స్టెంట్, క్యాలిక్యులేట్ పర్సంటేజ్ ఇంక్రీజ్. చూడండి, ఇక్కడ కూడా పర్సంటేజ్ ఇంక్రీజ్ అడిగాడు ఇన్ టూల్ లైఫ్. అంటే T2 మైనస్ T1/T1 ఇంటూ 100 మనం కనుక్కోవాలి. పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే మీనింగ్ ఏంటంటే మనం కనుక్కోవాల్సింది T2 మైనస్ T1/T1 ఇంటూ 100. ఇది వాడు అడిగిన వాల్యూ. కటింగ్ స్పీడ్ ఈజ్ అడ్జస్ట్ బై 50%. సో ఒకసారి డేటా రాద్దాం. గివెన్ డేటా స్పీడ్ అనేది మీటర్ పర్ మినిట్లో చెప్తాం యూనిట్స్, టూల్ లైఫ్ అనేది మినిట్స్లో చెప్తాం. ఒకసారి ఈ డేటా రాద్దాం. ఇనీషియల్ స్పీడు, ఇనీషియల్ టూల్ లైఫ్ T అనుకుందాం. సో ఇప్పుడు ఏమన్నాడంటే
కటింగ్ స్పీడ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 50%. 50% రెడ్యూస్ అయిందంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు? 50% రెడ్యూస్ అయిందంటే రిమైనింగ్ V/2 ఉన్నట్టు. V2 = V/2 అవుతుంది. అలాగే N వాల్యూ అనేది 0.5 ఇచ్చాడు, C వాల్యూ అనేది 400. సో దీని టూ లైఫ్ T2 అనుకుందాం. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే T2 - T1/T1 × 100. ఇది మనం కనుక్కోవాల్సింది. సో ఫస్ట్ మనం T2 కనుక్కుందాం. VT పవర్ n = కాన్స్టెంట్. సో కింద దానికి కూడా ఈక్వేట్ చేయొచ్చు. V/2 T2 పవర్ n. సో n ప్లేస్లో మనం 0.5 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, హాఫ్. సో ఇక్కడ ఫస్ట్ V క్యాన్సిల్ చేయండి. సో 2 = T2/T హోల్ పవర్ 1/2 అని రాసుకోవచ్చు. n ప్లేస్లో నేను 0.5 సబ్స్టిట్యూట్ చేశాను. సో దీని నుంచి T2 = ఎంత అవుతుంది? రెండు వైపులో మనం స్క్వేరింగ్ చేసాం అనుకోండి, 4 = T2/T అవుతుంది. సో T2 = 4T అవుతుంది. చూడండి, మనం కనుక్కోవాల్సింది T2 కాదు, మనకు కావాల్సింది ఎంత ఇంక్రీజ్ అయింది అనేది పర్సంటేజ్లో. సో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే T2 ప్లేస్లో 4T సబ్స్టిట్యూట్ చేయండి, T1 ప్లేస్లో T/T × 100. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 300% అనేది ఇంక్రీజ్ అయింది. లేదా ఎక్కడి నుంచి డైరెక్ట్ చెప్పవచ్చు మనం. T అనేది 4T అయిందంటే అర్థం ఏంటి? 3T ఎక్స్ట్రా పెరిగినట్టు, అంటే 300% ఎక్స్ట్రా పెరిగినట్టు. సో ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మీకు 400% కూడా ఉంది. సో అది కేర్ఫుల్గా చూడాలి. మనం కనుక్కోవాల్సింది T2 కాదు, పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ కనుక్కోవాలి. నెక్స్ట్ లాస్ట్ బిట్ నెంబర్ 10. టూల్ లైఫ్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై ఇంక్రీజింగ్. చూడండి, ఇది మనం ఈక్వేషన్స్ బట్టి చెప్పచ్చు. లేదంటే మనకి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, ఆ నామినిక్లేచర్, ఆ బేసిక్ టర్మ్స్, ఆ జామెట్రీ మొత్తం తెలిసినా కానీ దాన్ని బట్టి అని మనం చెప్పచ్చు. బట్ ఇక్కడ మనం ఈక్వేషన్ నుంచి చెప్పచ్చు. చూడండి, టూల్ లైఫ్ కెన్ బి ఇంక్రీజ్ బై అన్నాడు. మనకి టైలర్ టూల్ లైఫ్ ఈక్వేషన్ అయితే VT పవర్ n = కాన్స్టెంట్. సో దీని నుంచి మనం కంక్లూజన్ ఏం చెప్పచ్చు? వెలాసిటీ ఇంక్రీజ్ అయితే టూల్ లైఫ్ అనేది తగ్గుతుంది. అదే కటింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అయితే టూల్ లైఫ్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మోడిఫైడ్ టైలర్ టూల్ లైఫ్ ఈక్వేషన్ మనం ఏం చెప్పామంటే VT పవర్ n ఫీడ్ కూడా యాడ్ చేసాం, ఫీడ్ డెప్త్ ఆఫ్ కట్. సో దీని నుంచి ఏం కంక్లూడ్ చేయొచ్చు? కటింగ్ స్పీడు, ఫీడు, డెప్త్ ఆఫ్ కట్, ఈ మూడిట్లకి T అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో T ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/V 1/F, F పవర్ A యాక్చువల్గా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెప్త్ ఆఫ్ కట్. అంటే మీనింగ్ ఏంటంటే వెన్ V ఇంక్రీజ్ అయింది అనుకోండి, V ఇంక్రీజెస్, టూల్ లైఫ్ అనేది డిక్రీజ్ అవుద్ది. సిమిలర్గా ఫీడ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, టూల్ లైఫ్ అనేది డిక్రీజ్ అవుద్ది. అలాగే డెప్త్ ఆఫ్ కట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, టూల్ లైఫ్ అనేది డిక్రీజ్ అవుద్ది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఇక్కడ అడిగింది ఏంటంటే టూల్ లైఫ్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై అన్నాడు. సో కటింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అయితే యాక్చువల్గా టూల్ లైఫ్ అనేది తగ్గుతుంది. సిమిలర్గా ఫీడ్ ఇంక్రీజ్ అయితే టూల్ లైఫ్ తగ్గుతుంది. డెప్త్ ఆఫ్ కట్ ఇంక్రీజ్ అయితే టూల్ లైఫ్ అనేది తగ్గుతుంది. సో నోస్ రేడియస్ ఇంక్రీజ్ అయితే టూల్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యాక్చువల్గా మనకి ఇది ఆ జామెట్రీ చదివినప్పుడు ఈ టైప్లో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఉంటుంది. సో ఇది నోస్ రేడియస్, ఈ రేడియస్ అనేది యాక్చువల్గా మన ఇది ఫ్రంట్ వ్యూ అనుకుంటే ఈ సైడ్ వ్యూలో కూడా డయాగ్రామ్ వస్తుంది. ఈ టైప్లో మనము డయాగ్రామ్ వేసుకుంటే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆ టాపిక్ చెప్పినప్పుడు చెప్తాను, అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుద్ది. సో ఇవి ఇలా యాంగిల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇది నోస్ రేడియస్. సో ఈ యాంగిల్ అనేది ఈ లిప్ యాంగిల్ అంటాము. ఈ లిప్ యాంగిల్ ఎక్కువ ఉంటే టూల్ అనేది బలంగా ఉంటుంది. ఈ పోర్షన్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బలంగా ఉంటుంది. సో వాడి ఇక్కడ అనేది ఏంటంటే నోస్ రేడియస్. ఈ నోస్ రేడియస్ ఎక్కువ ఉంది అంటే ఈ పోర్షన్ అనేది ఈ మెటీరియల్ ఎక్కువ ఉన్నట్టు. సో కాబట్టి అప్పుడు టూల్ లైఫ్ అనేది పెరుగుతుంది. సో ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ జామెట్రీ సపరేట్గా నేను వీడియో చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుద్ది. సో ప్రజెంట్ అయితే ఈక్వేషన్స్ నుంచి అయితే మనం కంక్లూజన్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ టైలర్ టూల్ లైఫ్ ఈక్వేషన్, స్పీడు, ఫీడు, డెప్త్ ఆఫ్ కట్ ఇంక్రీజ్ చేసినప్పుడు టూల్ లైఫ్ మాత్రం తగ్గుతుంది. బట్ ఇక్కడ వాడు టూల్ లైఫ్ ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు అన్నాడు. సో బేస్డ్ ఆన్ నోస్ రేడియస్, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, ఇవి 10 బిట్స్ ఫ్రెండ్స్. టైలర్ టూల్ లైఫ్ ఈక్వేషన్ అయితే నేను చెప్పిన పాయింట్స్ అయితే మీకు సరిపోతాయి డైరెక్ట్ ఎగ్జామ్కి. SSC JE అయినా RRB JE అయినా డైరెక్ట్గా ఆ టూల్ లైఫ్ ఈక్వేషన్ మీరు థియరీ నేను చెప్పిన చూసుకొని
డైరెక్ట్ మీరు బీట్లు సాల్వ్ చేస్తే సరిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.